ప్రీ జెనెటిక్ స్క్రీనింగ్ పీజీఎస్. ప్రీ జెనెటిక్ స్క్రీనింగ్ ఐవీఎఫ్ సక్సెస్ అవ్వడానికి మనకి ఎలా ఉపయోగపడుతుంది? ప్రీ జెనెటిక్ స్క్రీనింగ్లో ఏం చేస్తాం? ముందు ఎక్సీ చేస్తాం, నెల రోజులు ఇంజక్షన్లు ఇస్తాం, గుడ్లు బయటికి తీస్తాం, భర్త యొక్క వీర్యకణాలు తీసుకుంటాం, ఎంబ్రియో తయారు చేస్తాం, ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఎంబ్రియోస్ తయారని 5, 6, 7, 8, 9, 1, 2 ఎన్నో ఎంబ్రియోస్ తయారని ఆ ఎంబ్రియోస్లో ఓ బ్లాస్టోసిస్ట్ లాగా పెరిగినాక చిన్న కణజాలాన్ని తీసుకుని దాన్ని ఒక లిక్విడ్ తయారు చేసుకుని డిఎన్ఏ మెటీరియల్ తయారు చేసుకుని బయాప్సీ చేసుకుంటాం అనమాట. ఎంబ్రియోని బయాప్సీ చేసుకుని మెటీరియల్ తయారు చేసుకుని ఆ మెటీరియల్లో ఆ యొక్క కణాల్లో 1వ నంబర్ క్రోమోజోమ్ నుంచి 23వ నంబర్ క్రోమోజోమ్స్ వరకు అసలు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఆ యొక్క క్రోమోజోమ్స్ ఏమన్నా ఎడిషన్ అంటే పై కొద్దిగా పెరగడము, తర్వాత కొన్ని తగ్గడము, లేకపోతే డిలీషను, ఇట్లాంటివన్నీ చూసుకుంటాం. సో తర్వాత సింగిల్ జీన్ డిఫెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా, మ్యూటేషన్స్ ఏమన్నా ఉన్నాయా, మల్టిపుల్ జీన్ డిఫెక్ట్స్ ఉన్నాయా, ఇవన్నీ చూసుకుంటాం. సో ఇవన్నీ చూసుకుని ఏ ప్రాబ్లము లేని ఎంబ్రియోని, క్రోమోజోమల్ డిఫెక్ట్ ఏమీ లేని ఎంబ్రియోని మాత్రమే తీసుకుంటాం. అది తీసుకుని ఒక్కోసారి క్రోమోజోమల్ ఏ ప్రాబ్లము లేని ఎంబ్రియో కూడా తయారు కాకపోవచ్చు, దానికి మనం ఏం చేయలేం. క్రోమోజోములన్నీ బాగున్న ఎంబ్రియోలు 2 ఉన్నాయి, ఆ 2 పెడతాం. డెఫినెట్గా మంచి సక్సెస్ రేట్ ఉంటుంది, 80% వరకు సక్సెస్ ఉంటుంది. క్రోమోజోమ్స్ బాగోలేవు, తీసి అవతల పడేస్తాం. బాగోలేని ఎంబ్రియోస్ పెట్టినా ఒకటే, పెట్టకపోయినా ఒకటే. కాబట్టి మనము ఈ ప్రాబ్లమ్స్ ఏమీ లేని ఎంబ్రియోస్ని తయారు చేసి పెట్టుకుంటున్నాం కాబట్టి ఎండోమెట్రియం బాగుంటే డెఫినెట్గా ఇంప్లాంటేషన్ అవుతుంది. లేదు క్రోమోజోముల్లో ప్రాబ్లం ఉంటే ఇంప్లాంటేషన్ అయినా అది ఎర్లీ అబార్షన్ కిందో, లేకపోతే కొన్ని రోజులు పెరిగి బిడ్డ చనిపోవడమో, లేకపోతే ఏదన్నా మామూలుగా ప్రాబ్లం ఏదన్నా క్రోమోజోమల్ ఎనామలీ కదా, ఇంకా కంజనైటల్ ఎనామలీస్ రావడం లాంటివి కూడా కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ముందు జాగ్రత్తగా మనము ఎంబ్రియోనే తయారైనప్పుడే దాన్ని మంచిగా ఉందా లేదా చూసుకుని మంచి ఎంబ్రియో అయితే పెట్టుకుంటాం, లేకపోతే తీసి పడేస్తాం, మళ్ళీ ఇంకోసారి చేసుకుంటాం. మళ్ళీ మంచి ఎంబ్రియో ఫార్మేషన్ అయినప్పుడు మాత్రమే ఆ ఎంబ్రియోని తీసుకుని మనం పెట్టుకోవడం జరుగుతుంది. సక్సెస్ రేట్ చాలా చాలా బాగుంటుంది.